నా జీవితాన్ని బ్రతికించు ప్రభు. నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్నే కాదు, నీ భర్తను, నీ పిల్లలు, నీ భార్యలు, నీ కొడుకులు, నీ కోడలు, నీ కూతుర్లు, నీ అల్లులు, నీ మనవలు, నీ మనవరాలు అందరినీ ఆయన క్షేమంగా బతికిస్తాడు. చాలా మంది ఆమె బాగున్నావు మాకేం లేదు అన్న ఆలోచనతో సరిగ్గా ప్రార్థన కూడా చేయట్లేదు. చాలా మంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకవైపు నుంచి ముంచుకొస్తున్నాయి భూకంపాలు. 5 దేశాల్లో భూకంపాలు. ఎక్కడ చచ్చిపోయారు అక్కడ చచ్చిపోయారు. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చెల్లులే చూసే ఉంటారు. భయంకరమైన భూకంపాలు. మన ఏపీలో కూడా భూకంపం వచ్చింది. మీకు తెలిసే ఉన్నది అనకాపల్లి, వైజాగ్ దగ్గర అనకాపల్లిలో భయంకరమైన భూకంపం వచ్చింది. అందరి ఇళ్లలో నిద్రపోతున్న సమయం 5 గంటల 7 నిమిషాలకి తెల్లార్చాము. అయితే నేను వాక్యం చెప్పే దైవసేవకుడిని చెప్పే మాట ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు వచ్చేది కాదు, ఇవి దేవుడు ఎప్పుడో చెప్పాడు ఇవి వస్తాయని. జనం మీదికి జనములు, రాజ్యం మీదికి రాజ్యములు వస్తాయి, అక్కడక్కడ భూకంపములు కరువులు వస్తాయి అని మన దేవుడు మనకి ఎప్పుడో చెప్పాడు. కానీ మనం వింటాం, విడిచిపెడతాం, దాని హృదయంలో దాచుకోం, దాని ప్రకారం ప్రార్థన చేయం.